నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. కందుల రమేష్ గారు సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ జాయిన్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ లోకేష్తో కలిసి చంద్రబాబుని కలవడం, వారిద్దరి భేటీ ప్రస్తుతం కొనసాగుతుండడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. అసలు ప్రశాంత్ కిషోర్ ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏం చర్చిస్తున్నారు చంద్రబాబుతో అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం. రమేష్ గారిని అడిగి తెలుసుకుందాం. రమేష్ గారు, చాలా కీలకమైనటువంటి పరిణామం. మీకు ఎట్లా అనిపించింది ఈ పరిణామం ముందుగా విన్నప్పుడు? తర్వాత చంద్రబాబుని కలవడంలో ఆంతర్యం ఏంటి? గత కొంతకాలంగా యాక్చువల్గా ఈ ఈ విషయం కొంత ప్రచారంలో ఉన్నదండి. అంటే ప్రశాంత్ కిషోర్ తోటి మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనే మాట వచ్చింది కొద్ది రోజుల క్రితం. ఆ టైంలో అది ఈ సమాచారం గురించి నేను కనుక్కోవడానికి ట్రై చేసినప్పుడు ఏం చెప్పారంటే, ఒక 1 వీక్ లో దీని మీద ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పారు. సో బహుశా ఇది జరిగి 1 వీక్ అయింది కాబట్టి ఇప్పుడు క్లారిటీ వచ్చినట్టు అనుకోవాలి. క్లారిటీ ఏమిటంటే, ప్రశాంత్ కిషోర్ తోటి మాటలు జరుగుతున్నాయి. ఇప్పుడే అంత అయిపోయిందని కాదు. ఎందుకంటే ఆయన మొదటిసారిగా బహుశా నేను అనుకుంటాను తెలుగుదేశం పార్టీ వాళ్ళని కలుస్తున్నాడు. అందరికి తెలుసు 2014 నుంచి 2014 నుంచి కాదు, యాక్చువల్ గా కొంచెం లేట్ గానే వచ్చి కలిశాడు వైసీపీ తోటి. 2019 వరకు ఉన్నాడు. ఆ ఎన్నికల్లో చాలా దగ్గరగా పనిచేశాడు. పనిచేసి వైఎస్ఆర్సీపీ గెలుపులో ప్రశాంత్ కిషోర్ నడిపేటువంటి ఐపాక్, ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ అనే సంస్థ పాత్ర చాలా ఉంది అని చెప్పి చాలా మంది నమ్ముతారు. గతంలో కూడా ఆయన చాలా పార్టీలని మరి గెలుపు వైపుగా తీసుకెళ్లిన విషయం కూడా తెలుసు మనకి. 2011లోనండి మొదలుపెట్టింది. 2011లో గుజరాత్ లో నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అప్పుడు ఫస్ట్ టైం ఆయనతో చేతులు కలిపి అక్కడ గెలవడానికి దోహదం చేశాడు 3వసారి. ఆ తర్వాత బీజేపీ తోటి 2014లో పనిచేశాడు. ఆ తర్వాత చాలా పార్టీలు పనిచేస్తూ వచ్చాడు. అందులో ముఖ్యమైనవి ఏంటంటే, లేటెస్ట్ ఏంటంటే తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్లో, తర్వాత మద్రాసులో మన తమిళనాడులో డిఎంకే. ఈ 2 పార్టీలు కూడా అధికారంలోకి వచ్చిన విషయం తెలుసు మనకి. 2021 అది. ఆ తర్వాత నుంచి ఆయన పెద్ద యాక్టివ్ గా లేడు. మధ్యలో ఏమైందంటే కేసీఆర్ గారు ఆయన్ని పిలిపిస్తే వచ్చి అప్పుడు మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఏం డిసైడ్ చేశారంటే, ఐపాక్ అనేటువంటి సంస్థ పనిచేస్తుంది కానీ ప్రశాంత్ కిషోర్ మాత్రం పనిచేయడు వాళ్ళకని చెప్పి అన్నారు. అప్పటి నుంచి కూడా ప్రశాంత్ కిషోర్ ఎన్నికల స్ట్రాటజీలో లేడండి. ఎగ్జాక్ట్లీ. ఆయన రాజకీయ ప్రకటన చేసి పార్టీ పెట్టి బీహార్లో ఇక రాజకీయంగానే నా పైన అని కూడా చెప్పుకున్నారు కదా. అంటే ఆయన ఏం చేశాడంటే 2021 తర్వాత ఏమన్నాడంటే, ఇప్పటికీ చాలా కాలం పాటు నేను ఎన్నికల స్ట్రాటజిస్ట్ గా పనిచేశాను కాబట్టి ఇక ఆ ఫేజ్ అయిపోయింది, అక్కడ చేయాల్సిందంతా చేశాను కాబట్టి ఇప్పుడు నేను మరొక సొంతంగా ఏదైనా చేయాలని చెప్పి అనుకుంటున్నానని చెప్పి, ఆయన సొంత రాష్ట్రం బీహార్ కాబట్టి బీహార్ లో నేను ఏదో చేయాలి అంటే స్ట్రాటజిస్ట్ గా కాకుండా నేరుగా ఒక పొలిటికల్ పార్టీ పెట్టి ఏదో చేయాలనేటువంటి ఒక తాపత్రయం వ్యక్తపరిచి పొలిటికల్ పార్టీ లాగా కాకుండా ఒక ఎన్జిఓ లాగా ఒక సంస్థ పెట్టి మొత్తం బీహార్ అంతా 3000 కిలోమీటర్ల పాదయాత్ర మొదలు పెట్టాడండి ఈ మధ్యకాలంలో. ఆ పాదయాత్ర మధ్యలోనే అటు ఇటు తిరుగుతున్నాడు, కానీ పాదయాత్ర అంటూ ఒకటి మొదలు పెట్టాడు. బీహార్ అంతా కూడా తిరగాలి నేను అని చెప్పి. అదంతా కూడా ఆయన తర్వాత రాజకీయాల్లోకి రావడానికి, బీహార్ ఎన్నికల్లో పాల్గొనడానికి ఒక ప్రిల్యూడ్ అని చెప్పి అనుకున్నారు అంతా కూడా. సో అనుకోకుండా ఇవాల్టి పరిణామం చాలా అన్ఎక్స్పెక్టెడ్ పరిణామం. మరి ఎలా జరిగింది ఏమిటి తెలియదు, కానీ నాకు తెలిసిన సమాచారం మేరకు ఏంటంటే, గత కొంతకాలంగా లోకేష్ కొంత యాక్టివైజ్ అయిన తర్వాత, లోకేష్ ఆ మధ్యకాలంలో ఢిల్లీలో కూడా చాలాసార్లు పెరగడం తెలుసు మనకి. సో ఆయన ఆలోచన ప్రకారం ప్రశాంత్ కిషోర్ తోటి మాట్లాడాలని చెప్పి అనుకున్నాడు. శాంతను సింగ్ అని చెప్పి ఉన్నాడండి, ఒక పొలిటికల్ కన్సల్టెంట్ ఐపాక్ లో. అతను హైదరాబాద్ లోనే ఉంటున్నాడు ఇప్పుడు యాక్చువల్ గా 2-3 ఏళ్ళగా. ఆ శాంతను సింగ్ ద్వారా ప్రశాంత్ కిషోర్ తోటి టచ్ లోకి వెళ్ళిన తర్వాత అదిగో చంద్రబాబు నాయుడు గారితో కల్పించడానికి మాట్లాడుకున్నారు అని చెప్పి నాకు తెలిసిన సమాచారం. దాని మేరకు లోకేష్ యాక్చువల్ గా ఇక్కడ ప్యాసింజర్ మేనిఫెస్టో చూశాను నేను. అంటే చార్టర్డ్ ఫ్లైట్ కనుక తీసుకుంటే మీరు అందులో ప్యాసింజర్ మేనిఫెస్టో ఉంటుంది, ఎవరెవరు ప్యాసింజర్లు ఎక్కడి నుంచి వస్తున్నారని. సో ఢిల్లీ నుంచి అది ప్యాసింజర్ మేనిఫెస్టో ఉంది, అంటే సొంత ఓన్ చార్టర్డ్ ఫ్లైట్ అది చిన్నది. అందులో ఢిల్లీ నుంచి వచ్చారు 5 వచ్చారు. 5 ఎవరంటే నారా లోకేష్, ఆయనతో పాటు ఆయన మిత్రుడు
కిలారు రాజేష్, ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్, అలాగే శాంతను సింగ్, తర్వాత శ్రీకాంత్ అనే వ్యక్తి. సో వీళ్ళు ఢిల్లీ నుంచి కలిసి వచ్చారు. కాబట్టి ఇదంతా కూడా ముందే ఒక ప్రణాళిక ప్రకారం మాట్లాడుకొని అక్కడి నుంచి రావాలని చెప్పి అనుకొని వచ్చారని క్లియర్ గా తెలుస్తుంది. ఏదో ఊరికే ఆషామాషికి అట్లా జరగలేదని. లోకేష్ ఢిల్లీ వెళ్ళి అందరూ కలిసి ఢిల్లీ నుంచి గన్నవరంకి వచ్చారా? మరి ఢిల్లీ నుంచి ఎక్కడి నుంచి వచ్చారా, లేక హైదరాబాద్ వరకు వస్తే హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాడు ఈయన అనేది తెలియదు నాకు. కానీ మేనిఫెస్టోలో ఉన్నదంటే అది హైదరాబాద్ నుంచి వచ్చిందో, అది ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ అని ఉన్నది దాని మీద యాక్చువల్ గా ప్యాసింజర్ మేనిఫెస్టో. కాబట్టి ఢిల్లీ నుంచే తీసుకొచ్చాడు. ఓకే, ఎస్ ఎస్ ఎస్. ఇక్కడ మరొకటి ఉంది, లాస్ట్లో సిగ్నేటరీ లాగా అడ్రస్ ఏ ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్, ఎన్టీఆర్ టెక్నికల్ బిల్డింగ్, టెర్మినల్ బిల్డింగ్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్, బేగంపేట్ అని ఉంది. నుంచి కూడా చూడొచ్చు. ఇది ఈ ఫ్లైట్ అండి నాకు తెలిసి సీఎం రమేష్ ఫ్లైట్. అది ఆయనకి ఒక ఆయన అద్దెకి తిప్పుతూ ఉంటాడు సీఎం రమేష్ గారు ఫ్లైట్ ని. రిత్విక్ అని చెప్పి ఏదో ఉంది వాళ్ళది ఒక ఫ్లైట్. అది అద్దెకి తీసుకోవచ్చు ఎవరైనా, వీళ్ళు తీసుకున్నట్టున్నారు. ఎవరైనా తీసుకుంటారు ఆ ఫ్లైట్ లోనే. అది సీఎం రమేష్ ఫ్లైట్ అంటే రాజకీయంగా ఇంకొక కోణం ఇక్కడ ఆవిష్కరిస్తారు కదా. డబ్బులు ఇవ్వకుండా ఆయన ఇవ్వడు కానీ అందరూ తిరుగుతారు అందులో. ఎవరైనా అద్దెకి తీసుకోవచ్చు. అది అద్దె కోసం ఉంది. అది ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి కూడా సీఎం రమేష్ ఫ్లైట్ లోనే తిరుగుతున్నాడని తెలుగుదేశం పార్టీ నాయకత్వం రమ్మన్నప్పుడు వాళ్ళు కదా మాట్లాడేది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈయన ఐపాక్ ని ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ నడపడం లేదండి. నంబర్ 1 పాయింట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేస్తున్న సంస్థ ఐపాక్, ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ. దాంట్లో ఇప్పుడు రిషి రాజ్ అని చెప్పి ఎవరైతే గతంలో ప్రశాంత్ కిషోర్ తో పాటు పనిచేశాడో ఆయన ఉన్నాడు. ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నడిపిస్తున్నాడు వెనక్కుండి స్ట్రాటజిస్ట్ గా. ప్రశాంత్ కిషోర్ కి నేరుగా ఇప్పుడు ఐపాక్ తో సంబంధం లేదు. సో ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఏ కెపాసిటీలో మరి ఒకవేళ రేపు గనక తెలుగుదేశం పార్టీకి పనిచేస్తే ఏ కెపాసిటీలో పనిచేస్తాడు అనేది కదా ప్రశ్న. ఐపాక్ కాదు అది, నేను అనుకుంటాను. ఐపాక్ వైపు నుంచి కాదు, వ్యక్తిగత కెపాసిటీలో ఆయన పనిచేసేటువంటి అవకాశం ఉంది. నాకు అర్థం అంటే ఆల్రెడీ వాళ్ళ టీంలో నుంచి వచ్చిన వ్యక్తులు రాబిన్ శర్మ ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉన్నారు కదా ఇక్కడ. శర్మ అని ఆయన ఉన్నాడు ఆల్రెడీ. రాబిన్ శర్మ కూడా ఒకప్పుడు ఐపాక్ లో పనిచేసిన వాడే. ఆయన ఉన్నాడు, బహుశా ఆయన ఉంటాడు అనుకుంటాను. ఎందుకంటే గతంలో ఒకసారి ఏమైందంటే సునీల్ కనుగోలు ఎవరైతే ఆయన కూడా ఐపాకే. వీళ్ళంతా ఐపాక్ నుంచి వచ్చిన వాళ్ళే. అప్పట్లో అంటే మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఈ ఎలక్షన్ స్ట్రాటజిస్టులు అనేటువంటి ఈ కల్చర్ వచ్చింది 2010 ఆ ప్రాంతంలోనండి. అప్పుడు కొంతమంది కుర్రవాళ్ళు ఎవరైతే కొంచెం చదువుకున్నారో, ఈ ఎస్పెషల్లీ పబ్లిక్ పాలసీ, ఈ ఎలక్షన్స్ వీటి గురించి కొంత బ్యాక్గ్రౌండ్ సంపాదించుకొని వచ్చిన కుర్రవాళ్ళు కొంతమంది ఈ ఐపాక్ అనే సంస్థను పెట్టి, ఈ ఐపాక్ అనేది దానికి ముందు ఇనిషియల్ గా వాళ్ళు కరప్షన్ మీద పోరాడడానికి ఒకటి పెట్టారు ఢిల్లీలో. అందులో అప్పుడు కేజ్రీవాల్ వీళ్ళంతా కూడా చేసేవాళ్ళు యాంటీ కరప్షన్ మూవ్మెంట్ లో. అదే తర్వాత ఐపాక్ కింద మారింది. ఐపాక్ కింద మారిన తర్వాత వాళ్ళు ఎలక్షన్ స్ట్రాటజిస్టులుగా రూపాంతరం చెందిన తర్వాత చాలా హైలీ సక్సెస్ఫుల్ అయ్యారు అందరూ. అయిన తర్వాత విడిపోయి వేరే పెట్టుకున్నారు. ఉదాహరణకి సునీల్ కనుగోలు కూడా ఐపాక్ లో పనిచేశాడు. ఆయన బయటకు వచ్చి పెట్టుకుని ఆయన కర్ణాటక ఎలక్షన్స్ లో కూడా పనిచేసినట్టున్నాడు. తర్వాత ఇక్కడ తెలంగాణలో మనకు తెలిసి ఆయన పనిచేశాడు, అక్కడ గెలిచింది కూడా మనకు తెలుసు. సునీల్ కనుగోలు మీద అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసు కూడా పెట్టింది. అంత దూరం వెళ్ళారు. ఒక ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ మీద కూడా కేసు పెట్టి అంత స్థాయిలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందన్నమాట క్యాంపెయిన్ లో. ఆఫీస్ మీద దాడులు కూడా జరిగాయి. ఆయన ఆఫీస్ మీద కూడా దాడులు చేశారు. అవును, అప్పట్లో. తర్వాత సునీల్ కనుగోలు తోటి తెలుగుదేశం పార్టీ కూడా మాట్లాడుకుని వాళ్ళు కూడా పెట్టుకున్నారు. మరి ఏమైందో తెలియదు. బహుశా నేను అనుకుంటాను రాబిన్ సింగ్ ఉన్నాడు కదా, ఆయన ఇంతమంది ఎందుకు పనిచేయటం అని చెప్పి ఏదో కొంత ఇబ్బంది పడినట్టుగా ఉన్నాడు ఆయన సునీల్ కనుగోలు గారు. అందువల్ల ఆయన తర్వాత మ్యూచువల్ గా మాట్లాడుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఇంతమంది ఎందుకు లేండి, ఆయన ఒక్కడు చాలు అని చెప్పి. కానీ ఇప్పుడు నేను అనుకుంటాను బహుశా కొంతవరకు లోకేష్ గారి పాత్ర ఉంటుంది ఇందులో.
ఏంటి ప్రశాంత్ కిషోర్ని తీసుకురావాలి అని. ఎందుకంటే ఇది డూ ఆర్ డై బ్యాటిల్ కాబట్టి ఆ ఎన్ని ఆయుధాలుంటే అంబుల పొదిలో అన్ని వాడాలి, మనకి ఎన్ని వీలైతే అన్ని పనులు చేయాలి అని చెప్పి అందులో భాగంగా ప్రశాంత్ కిషోర్ తో కూడా మాట్లాడుతున్నారు. అయితే ఇంతకుముందు చెప్పినట్టు ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఐపాక్ నుంచి కాకుండా వ్యక్తిగత హోదాలోనే వీళ్ళకి మరి వర్క్ చేస్తాడు అని చెప్పి అనుకుంటున్నాను. తర్వాత హీల్ బి మోర్ ఆఫ్ అన్ అడ్వైజర్ అనుకుంటున్నాను. అడ్వైజరీ రోల్ లో పనిచేస్తాడు. ఎందుకంటే అంటే ఈ ప్రశాంత్ మధ్య కిషోర్ కాలంలో కూడా- ఎలక్షన్ లో కనుక పనిచేసేటైతే మరి ఐపాక్ లోనే పనిచేసేవాడు ఆల్రెడీ. ఓకే, అదే అదే ఈ మధ్య కాలం అట్లా వరకు చేయడం కూడా లేదు అంటే జగన్మోహన్ కారణం రెడ్డికి- ఏంటంటే వద్దు అనుకున్నాడు కాబట్టి. ఈవెన్ మన బిఆర్ఎస్ తో మాట్లాడినప్పుడు కూడా అప్పుడు కూడా ఏమొచ్చిందంటే పేపర్లో, ఒకవేళ ప్రశాంత్ కిషోర్ కనుక పనిచేస్తే ఆయన వ్యక్తిగత హోదాలో పనిచేస్తాడు, ఐపాక్ వేరు అది వేరు అన్నారు. ఆ తర్వాత అసలు ఆయన చేయలేదు అనుకోండి, ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయాడు, ఓన్లీ ఐపాక్ మాత్రమే చేసింది. రైట్. అదే ఈ మధ్య కాలంలో వైసీపీకి ఐపాక్ సర్వేలు వస్తున్నాయి, ఐపాక్ సర్వేలలో సలహాలు వస్తున్నాయి, కానీ జగన్మోహన్ రెడ్డి ఆ సలహాలు తీసుకోవట్లేదు. ఇవి తీసుకోకపోవటం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుంది జగన్మోహన్ రెడ్డికి అని కూడా కొన్ని ప్రచారాలు వచ్చాయి కదా. సో ఐపాక్కి ప్రశాంత్ కిషోర్కి సంబంధం లేదు. తీసుకోకపోయినా అదే అదే అదే. ఐపాక్ గానీ మరొకటి గానీ వాళ్ళకి సంబంధం ఏముంటుంది, తీసుకుంటే ఏంటి తీసుకోకపోతే ఏంటి. సి దే గెట్ పెయిడ్, వాళ్ళకి డబ్బులు ఇస్తారు, డబ్బులు ఇచ్చి ఎలక్షన్ స్ట్రాటజీ చేయమంటారు. ఓకే. వాళ్ళు రకరకాల సలహాలు ఇస్తారు, ఆ సలహాలు అన్ని కూడా పాటించాలి అని చెప్పి ఏమి రూల్ లేదు కదా. రైట్. కాబట్టి అది నిజమో కాదో తెలియదు కానీ, బట్ ఇప్పుడు మన ఈ మధ్య కేటీ రామారావు గారు అనుకుంటాను ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, ప్రశాంత్ కిషోర్ ని పెట్టుకోలేదేంటి మీరు అంటే, వాళ్ళు అన్ని మాకే తెలుసు అనుకుంటారు, మేము ఎట్లా చెప్తాం అట్లా చేయండి అంటారు, మేము పొద్దున్న లేస్తే ప్రజల్లో తిరుగుతాం, మాకంటే వాడికి ఎక్కువ తెలుసు అని అనుకోవడం లేదు అని చెప్పి కొంచెం నవ్వుతానే విషయం చెప్పాడు. అంటే ఏంటంటే ఈ వీళ్ళు ఎలక్షన్ స్ట్రాటజిస్టులకి అన్ని తెలుసు అని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదనే భావన కూడా ఉంటుంది కదా ఎవరికైనా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఉంటుంది, నాకు కూడా తెలుసు అని. బట్ స్టిల్ వాళ్ళకి డబ్బులు కూడా ఉన్నాయి కాబట్టి, లాస్ట్ టైం పనిచేశారు కాబట్టి ఐపాక్ ని పెట్టుకున్నారు. కానీ సో ఐపాక్ పక్కన పెడితే ప్రశాంత్ కిషోర్కి జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు 2019 తర్వాత. లేదు, ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు లేడు ఐపాక్ లో. రైట్ రైట్ రైట్. అందువల్లనే అతను వెళ్ళి ఎవరినైనా కలవచ్చు. అందుకని వెళ్ళి మరి చాలా మందికి అనుమానం వస్తుంది, అదేంటి వైఎస్ఆర్సీపీకి ఐపాక్ పనిచేస్తుంది కదా, ప్రశాంత్ కిషోర్ వెళ్ళి ఎట్లా టీడీపీకి పనిచేస్తాడు అని. కానీ ఐపాక్ లో ప్రశాంత్ కిషోర్ పనిచేయడం లేదు, ఐపాక్ తోటి ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ కి సంబంధం లేదు. ఆయన తన ఇండివిజువల్ కెపాసిటీలో మాత్రమే ఇప్పుడు టీడీపీకి పనిచేస్తాడు. టీడీపీ పనిచేయటువంటి ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే, ఐపాక్ పనిచేసేది ఎట్లా ఉంటుందంటే, ఐపాక్ లో చాలా పెద్ద ఆర్గనైజేషన్ అండి, అది చాలా మంది ఉంటారు, వాళ్ళందరినీ కూర్చోబెడతారు. అందులో కొంతమంది సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు చేయడం ఇట్లాంటివన్నీ చేస్తారు, స్ట్రాటజైజింగ్ అనమాట. అంటే అపోజిషన్ మీద ఏదో విమర్శించాలి, ఏదో లోకేష్ పప్పు అని చెప్పి ప్రచారం చేయాలి, అది ఒక ప్రచారం చేస్తుంటారు ఒక బ్యాచ్, ఇంకో బ్యాచ్ ఇంకోటి చేస్తారు, ఇంకొకళ్ళు ఏమో గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ఇంతవాడు అంతవాడు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాడు, ఆయన పాలసీలు, ఆయన అదో పేదలు పెత్తందారులు అని చెప్పి కొన్ని ఉంటాయి కదా ఐడియాస్, అవి పెడతారు. ఇట్లా రకరకాలు ఉంటాయి టీమ్స్. బట్ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ టీడీపీకి చేసేటువంటి అడ్వైజ్ లేక సహాయం ఇవన్నీ కాదు, ఎందుకంటే దానికి సంబంధించిన టీంలు ఆల్రెడీ టీడీపీ కూడా ఉన్నాయి. టీడీపీకి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చేసేది ఓన్లీ ఒక అడ్వైజ్ ఇస్తాడు, స్ట్రాటజిక్ అడ్వైజ్, ఏదైనా ఇది ఇట్లా చేస్తే కరెక్ట్ గా ఉంటుంది, మీరు మీ మీద ఈ రకమైన ఇంప్రెషన్ ఉంది కాబట్టి దాన్ని తొలగించుకోవడానికి ఈ రకంగా చేయాలి అని అడ్వైజ్ ఇస్తాడు అంతే, ఎగ్జిక్యూషన్ ఆయన ఉండదు. రెండోది ఆయన కింద టీములు, ఈ వ్యవహారాలు ఐపాక్ కింద నేను చెప్పాను కదా, డజన్ల కొద్ది జనం ఉన్నారు, ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, బహుశా నేను అనుకుంటాను 200 నుంచి 300 వరకు ఉండొచ్చు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఐపాక్ టీమ్స్. అట్లా లేదు. అదే కాకుండా జిల్లాలో కూడా పనిచేస్తారు ఐపాక్ టీంలు, రకరకాల ప్రచారాలు చేస్తారు ఆయా జిల్లాల్లో కూడా. అవన్నీ కూడా ఇప్పుడు చేయడు ప్రశాంత్ కిషోర్, ఎందుకంటే ఆయన దగ్గర టీం ఏమి ఉండదు, ఆయన టీం లాగా ఏమి పనిచేయడం లేదు కూడా, ఆయన వద్దనుకున్నాడు కాబట్టి. ఓకే, ఇక్కడ ఒకటి ప్రశాంత్ కిషోర్ మీద ఉన్న ఇంకొక ఆరోపణ లేకపోతే ప్రచారం ఏంటంటే, ప్రశాంత్ కిషోర్ ఎవరైతే ఏ పార్టీ అయితే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందో
ఆ పార్టీని ముందుగానే సర్వే చేయించుకొని ఎంచుకుని మరీ ఆ పార్టీకి అనుబంధంగా పనిచేయడానికో తను వ్యక్తిగతంగానో లేకపోతే తన టీంతోనో పనిచేయడానికి సిద్ధపడతాడు అని చెప్పి ఒక ప్రచారం ఉంది ప్రశాంత్ కిషోర్ మీద. సేమ్ టైం ఈ మధ్యకాలంలో ప్రశాంత్ కిషోర్ వైసీపీ పార్టీ మీద లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగతంగా మాట్లాడిన విషయాలు కొన్ని బయటకు వచ్చాయి, మనం చూసాం. నేను వైసీపీకి చేసి తప్పు చేశారు అన్నట్టు ఆయన మాట్లాడుతూ ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఒక రకంగా ఈయన ఈ జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతుంది కాబట్టి ప్రశాంత్ కిషోర్ కూడా వచ్చి ఒక సలహాదారుగానో లేకపోతే వాళ్ళతో కలిసి పనిచేయడానికి వచ్చారంటే ఇది ఒక సైన్ అని కూడా ఏమన్నా తీసుకోవచ్చు అనే ఒక దీనికి మీ ఇదేంటి సార్? ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదండి. అది మీడియాలో ఒక ఇంటర్ప్రిటేషన్ అది, అంతేగాని ఆయన నేరుగా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసుకుని మాట్లాడలా. కొన్ని విధానాల పట్ల కొంత వ్యతిరేకత వ్యక్తపరిచాడు ప్రశాంత్ కిషోర్. ఆ విధానాలని జగన్మోహన్ రెడ్డి కూడా అనుసరిస్తున్నాడు అంతే. అంతేగాని జగన్మోహన్ రెడ్డి పేరు తీసుకొని జగన్మోహన్ రెడ్డి సరిగ్గా చేయడం లేదు, వైసీపీ ప్రభుత్వం బాగాలేదు అని చెప్పి ఏమి అనడం అట్లా అది కరెక్ట్ కాదు, ఫ్యాక్చువల్ కరెక్ట్ కాదు. ఒకటి. రెండవది, ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ వైపు ఉంటాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఏ పార్టీ గెలుస్తుందో తెలియడం అంత ఈజీ కాదు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి పనిచేస్తారు కానీ ఏ పార్టీ గెలుస్తుంటే వాళ్ళకి ఎట్లా పనిచేస్తారు? డబ్బులు ఇవ్వాలి కదా, ఊరికి ఎందుకు చేస్తారు? అందులో అంటే ఇప్పుడంటే ఇండివిజువల్ కెపాసిటీలో చేస్తున్నాడు కాబట్టి మరి ఎంత ఛార్జ్ చేస్తాడో తెలియదు, కానీ అంతకుముందు ఐపాక్ తరఫున చేసినప్పుడు అది నేను అనుకుంటాను 10 కోట్లు 100 కోట్లు ఉంటుంది వాళ్ళ ఫీ. ఎందుకంటే అంతమంది జనాన్ని కూడా పెట్టుకుంటారు కదా, డబ్బులు లేకుండా చేయరు కదా. అది ఒకటి. ఇంకోటి ఏంటంటే అసలు పాయింట్ ఏమిటంటే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఏదైనా పొలిటికల్ పార్టీకి నేను చేయాలని చెప్పి మార్కెట్ ప్లేస్ లో నిలబడి ఎదురు చూస్తా ఉంటే ఇదిగో వీళ్ళు గెలుస్తారు అందువల్ల వీళ్ళ వైపు ఉంటానని చెప్పి అనుకోవచ్చు. ఇప్పుడు దాకా ఉన్న దాని ప్రకారం అయితే ప్రశాంత్ కిషోర్ అసలు ఆ రంగంలో లేడు. ఈజ్ నాట్ యాక్చువల్లీ లుకింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ ఎనీ పొలిటికల్ పార్టీ. అసలు పొలిటికల్ పార్టీకి కోసం ఏదైనా పార్టీ కోసం పనిచేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి పనిచేయచ్చు కదా. కాంగ్రెస్ పార్టీతో కూడా అప్పుడు మాట్లాడి ఏదన్నా కానీ బయటకు వచ్చి అతను అసలు నేను లేను ఈ రంగంలో అని చెప్పాడు కదా అతను. కాబట్టి పొలిటికల్ పార్టీల కోసం పనిచేయాలని చెప్పి అనుకోవటం లేదు కాబట్టి గెలిచే పార్టీ ఓడిపోయే పార్టీ అనేది అసలు లేదు. ఎందుకంటే అతను దానికోసం చూడలేదు కాబట్టి. ఇప్పుడేమన్నా లేటెస్ట్ గా మనసు మార్చుకున్నాడా? ఈసారి 2024 ఎన్నికల్లో నాకు తెలిసి ఏంటంటే ఎన్నికలు ఇంకా 4 నెలలు కూడా లేవండి, ఏప్రిల్లో కదా ఎన్నికలు. ఒకవేళ ఏప్రిల్ ఎన్నికలు ఉంటే ఈ పార్టీకే దేశంలో ఎన్నో పార్టీలు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని అప్రోచ్ అయ్యి బాబు నువ్వు మాకు పని చేయని చెప్పి అడుగుతారు. ఎన్నో కొన్ని పార్టీలతో ఒప్పందం కుదుర్చుకుంటాడు ఆయన. మరి అటువంటిది ఏమి జరగలేదు కదా అంటే అర్థం ఏంటి, ఆయన మనసు మార్చుకోవాలా. పొలిటికల్ పార్టీస్ కి పనిచేసేటువంటి ఉద్దేశం అయితే ఉన్నట్టుగా లేదు. ఉంటే మిగతా వాటి కూడా పనిచేస్తాడు కదా. కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ తోటి మరి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడానికి ఆయన్ని లోకేష్ గారు తీసుకెళ్లాడు అంటే అది ఇండివిజువల్ కెపాసిటీలో ఆయన నుంచి కొన్ని ఇన్పుట్స్ కోసం అయి ఉండవచ్చు. ఆయన పనిచేస్తాడు కోసం అని కూడా ఉండకపోవచ్చు. వైసీపీ నుంచి ఒక ప్రచారం మొదలైంది. అఫ్ కోర్స్ చంద్రబాబు గతంలో అన్నటువంటి మాట తెలుగుదేశం పార్టీకి నేనే బ్రాండ్ అని చంద్రబాబు మాట్లాడారు. ఇంకొక కొత్త బ్రాండ్లు వాళ్ళు వీళ్ళు అవసరం లేదన్నట్టు కూడా ఇందాక మీరు చెప్పినట్టు కేటీఆర్ అన్నట్టు ఈయన కూడా మాట్లాడారు కదా. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చి ఆయన సలహాలో లేకపోతే సూచనలో తీసుకోవడం అంటే దీన్ని ఎట్లా ప్రజలు తీసుకుంటారు అనేది కూడా ఒక చర్చని ఇప్పుడు వైసీపీ లేపుతుంది. ఇప్పుడు ప్రజలకి ఏమి పట్టదండి, ప్రజలకి ఏం తెలుసు? ఈ అడ్వైజర్లు, స్ట్రాటజీలు, ఐపాక్లు తెలియదు కాబట్టి ప్రజలు ఏం పట్టించుకోరు దీన్ని. నెంబర్ 1. నెంబర్ 2, వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు అంటే విమర్శించడానికి అవకాశం ఉంది, విమర్శిస్తారు, తప్పేం లేదు అందులో. అప్పుడు ఏదో అన్నాడు కదా ఆయన బీహార్ వాళ్ళని తీసుకొచ్చి ఇట్లా చేస్తున్నాడని వాళ్ళే తీసుకొచ్చుకున్నాడు, కరెక్టే, అంతవరకు విమర్శించవచ్చు. 3వ పాయింట్ ఏంటంటే వైసీపీ వాళ్ళకి ఎవరినో ఒకళ్ళు తీసుకొచ్చి హెల్ప్ గా పెట్టుకోకుండా అసలు ఎన్నికల్లో నిలబడే పరిస్థితే లేదు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో లేరు అనుకుంటాను, 19 ఎన్నికల్లో పెట్టుకున్నారు. ఇప్పుడు 24 ఎన్నికల్లో కూడా ఐపాక్ ఉంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళు వేరే వాళ్ళు విమర్శించేటువంటి పరిస్థితి లేదు. ఆ తర్వాత చివరిగా చెప్పాల్సిన పాయింట్ ఒకటి ఉందండి, అదేంటంటే ఎందుకోసం మాట్లాడుతున్నారు ప్రశాంత్ కిషోర్ తోటి అంటే ఆబ్వియస్లీ ప్రశాంత్ కిషోర్ కొంత ఇన్సైట్ ఉంది ఈ ఎలక్షన్స్ ఎట్లా నడుస్తాయి ఏంటి అనేది. రెండవది, మోర్ ఇంపార్టెంట్లీ 2019 వరకు
వైఎస్ఆర్సీపీ తోటి ఆయన కలిసి పనిచేశాడు కాబట్టి ఆయన సలహాల మేరకు మరి వైసీపీ చాలా పనులు చేసింది కాబట్టి అప్పట్లో. ఇప్పుడు అందరూ చెప్తారు, ఎంతవరకు నిజమో మనకు తెలియదు, ఈ కులాల మధ్య చిచ్చు పెట్టడం, అక్కడ లేనిదంతా కూడా కొంచెం అతిశక్తిగా చూపించటం. ఉదాహరణకి ఆ కమ్మ డిఎస్పీలు 36 మందికి ప్రమోషన్ ఇచ్చారని చెప్పి స్వయంగా జగనే ఢిల్లీ వెళ్ళి చెప్పాడు. అది పచ్చి అబద్ధం అని చెప్పి అదే ప్రభుత్వం తర్వాత అసెంబ్లీలో చెప్పింది. కానీ అటువంటి అబద్ధాలు బాగా ప్రచారం చేయడం వెనక ఐపాక్ స్ట్రాటజీ ఉందని చెప్తారు, ఎంతవరకు నిజమో తెలియదు. అటువంటి స్ట్రాటజీలు ఏమేమి చేస్తారు వీళ్ళు. తర్వాత వైసీపీ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ ఆఫ్ ఆపరేషన్ ఏంటి, ఆయన ఉన్నటువంటి బలహీనతలు ఏంటి అనే విషయాలన్నీ కూడా బహుశా ప్రశాంత్ కిషోర్కి బాగా తెలిసి ఉంటాయి. తెలుసున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అంత ఈజీగా ఎందుకు వదులుకుంటాడు ప్రశాంత్ కిషోర్ని అనేది కూడా ప్రశ్న వస్తుంది కదా సార్. ప్రశాంత్ కిషోర్ అతను వదులుకోలేదండి, ఐపాక్ ని పెట్టుకున్నాడు ఆయన. కానీ ప్రశాంత్ కిషోర్ నేను ఐపాక్ తో ఇంకా పనిచేయడం లేదు, నేను రిటైర్ అవుతున్నాను దీనిలో నుంచి అని చెప్పాడు. అని చెప్పాను కదా, దానివల్ల ఆయన వెళ్ళిపోయాడు. ప్రశాంత్ కిషోర్దే ఐపాక్, కానీ ఆయన పనిచేయట్లేదు అందులో. అంటే దాంట్లో ఇంకా వేరే వాళ్ళు కూడా బహుశా షేర్ హోల్డర్లు ఉండి ఉంటారు, బట్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ఐపాక్. ఏమనాలి, యాజ్ అన్ యాక్టివ్ ఎగ్జిక్యూటివ్ రోల్లో లేడు ఆయన. ఆయన ఏమి పని చేయట్లేదు దానికోసం. కంప్లీట్ గా ఆయన దాంతో డిస్కనెక్ట్ అయిపోయి బీహార్ లో ఏదో పాదయాత్ర చేసుకుంటాడు, సంబంధం లేదు. ఇప్పుడు వైసీపీలో మన ఐపాక్ పనిచేస్తుంది కదా ప్రస్తుతం, యాజ్ ఆఫ్ నౌ పనిచేస్తుంది కదా. ఇప్పుడు ఆ పనిచేయటంలో వాళ్ళు ఏదో వ్యూహాలు, వాళ్ళు ఏదో రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వాటిల్లో ఏ రకమైన సంబంధం కూడా ప్రశాంత్ కిషోర్కి లేదు. ఇప్పుడు ఏంటంటే ప్రశాంత్ కిషోర్ తీసుకొచ్చి ఒక కన్సల్టేటివ్ రోల్లో తీసుకొని ఒక అడ్వైజర్ గా ఆయనతో మాట్లాడడం ద్వారా కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి మనకి. ఎందుకంటే ఏ విధంగా వైఎస్ఆర్సీపీని మనం ఎన్నికల్లో ఎదుర్కోవచ్చు అనే దానికి సంబంధించి అతను కొంత అడ్వైస్ ఇవ్వచ్చు, కొన్ని సజెషన్స్ ఇవ్వచ్చు, కొన్ని సలహాలు ఇవ్వచ్చు. ఆ రకమైన సంప్రదింపుల కోసమే బహుశా పిలిపించారని చెప్పి అనుకుంటున్నాను నేను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా ముందు ముందు ఏం అప్డేట్స్ వస్తాయో, ఒకవేళ వస్తే కనుక మీరు అందుబాటులో ఉంటారని ఆశిస్తున్నా, వాటి మీద కూడా చర్చిద్దాం. థ్యాంక్ యూ సార్.